ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ మధ్య ఏంటంటే మన సబ్స్క్రైబర్లో అప్పి ఆటో కస్టమర్లు స్ప్రింగ్లో వేయాలి అని చెప్పేసి అనుకుంటున్న ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో వీడియోలు చూసి ఏంటంటే అప్పి ఆటోకి అన్న స్ప్రింగిల్ అనేది మీరు వేస్తున్నారు అప్పి ఆటోలకి, అలాగే కేరళ వాళ్ళు కూడా వేస్తున్నారు. మరి వాళ్ళేమో ఇలా బెండ్ ఉంటున్నాయి టైర్లు అనేవి, మీరేసేది స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉంటున్నాయి. వాళ్ళ దానికి మన దానికి తేడా అయిందన్న, వాళ్ళే బెస్టా మనీ బెస్టా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అన్నమాట ఈ మధ్యన. అసలు స్ప్రింగిల్ అనేది అసలు ఎందుకు వేస్తాం మనం? అప్పి ఆటోలకి ఏంటంటే బెడ్లు అనేవి ఛాయిస్ బెడ్లు అనేవి రబ్బర్ బెడ్లు వస్తాయి కాబట్టి రన్నింగ్లో పోయేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బండ్లు ఎక్కినా కానీ చిన్న చిన్న గుంటలు ఎక్కినా కానీ గుంటలు దిగినప్పుడు కానీ బండి అనేది అదిరినప్పుడు ఏంటంటే మనకి బాడీ అనేది షేక్ వస్తుంది కాబట్టి వైబ్రేషన్ అనేది వస్తుంది కాబట్టి ఆ వైబ్రేషన్ బాధపడలేక చాలామంది ఏంటంటే బెడ్లు అనేది ఖరాబ్ అయితే మామూలుగా ఓల్డ్ మోడల్ అయితే బెడ్ అనేది ఖరాబ్ అయితే కొత్త బెడ్లు వేసుకుంటారు. లేదు డేర్ చేసేటోళ్ళు నేను స్ప్రింగిల్ అయితే స్ప్రింగిల్ ఉన్నా కానీ చాలా జాగ్రత్తలు దొరుకుంటా అని చెప్పేసి అనుకునేటోళ్ళు స్ప్రింగిల్ వేసుకుంటారు అనమాట. అయితే ఈ స్ప్రింగిల్ విషయానికి వస్తే మరి మనం వేసి ఎలా ఉంటాయి స్ప్రింగిల్ అనేవి, మనం వేసినప్పుడు స్ప్రింగిల్ టైర్లు అనేది కొద్దిగా అప్పి ఆటోకి అసలే టైర్లు అనేవి కొద్దిగా ఇలా లైట్గా బెండ్ అయి ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం వేసిన స్ప్రింగిల్ వేసినా కానీ ఇలానే లైట్గా బెండ్ అయి ఉంటున్నాయి. మన కస్టమరు ఎక్కడో కేరళలో వీడియో చూసినట్ట, ఇది ఇప్పుడు ఫోటో పెట్టాను కదా నేను, అలాంటి వెహికల్ అప్పి ఆటోని, అది కూడా కాదు అది బ్లాక్ మంది ఎల్లో కలర్ అనమాట. అయితే ఆ వెహికల్కి ఏందన్నా ఎలా ఉన్నాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మన వాళ్ళు స్ప్రింగిల్ వేసారు. ఇంకోటి స్ప్రింగిల్తో పాటు షాకప్ గేర్ కూడా మన లెక్కలే, షాకప్ గేర్ వేరే విధంగా ఏందన్న అని చెప్పి అడుగుతున్నమాట. నేను దానికి కట్టుగా క్లియర్గా చూస్తే మనోడు రీల్ పంపించి నాకు, నేను చూసిన అందులో దానికి ఏంటంటే కేరళ వాళ్ళు మెయింటింగ్, అక్కడ మెయింటింగ్ వేరు, మన దగ్గర మెయింటింగ్ వేరు అనమాట. అక్కడ దానికి నేను క్లియర్గా చూసిన ఆ టైర్లు వచ్చేసి ఇలా మరీ ఇట్లా ఓవర్ ఉన్నాయి అనమాట. ఏది ఇప్పుడు మనం ఫోటో చూపిస్తున్నా మీకు మన తమిళలో అలా ఉన్నాయి అనమాట. ఇలా ఉంటే అసలు టైర్లు మామూలు మాట్లాడుకుంటే మన బజాజ్ బండి ఉంది, దాని టైర్లు చూసుకుంటే అప్పి బండి టైర్లు చూసుకుంటే అప్పి ఇలా లైట్గా ఉంటాయి, ఇలా లైట్గా బెండ్ ఉంటాయి. అదే బజాజ్ చూసుకుంటే ఇలా స్ట్రైట్గా ఉంటాయి. అనేది అప్పి టైర్లు అనేది కరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది ఫస్ట్ మామూలు మనం ఎలాంటి మొక్కలు అనేది ఓవర్ అనేది లేకుంటే ఇలా కరెక్ట్గా ఉండే సిస్టమ్ అనేది కరెక్టే, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు, టైర్లు అనేవి ఎరగవు. కానీ మన కేరళ వీడియో ఏదైతే మనం సెండ్ చేసిండో దాని టైర్లు చూస్తే మీరు ఇలా ఓవర్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దాని ఎడ్జ్ కూడా రన్నింగ్లో పోయేటప్పుడు ఒక్కసారి ఇప్పుడు మన కట్టు చూసుకుంటే ఒక టైర్ ఉంది, టైర్లో ఎన్ని గాళ్ళు ఉంటాయి, 1 2 3 చూసుకుంటే 5 ఉంటాయి. ఈ మధ్యలో ఉన్న 3 లోపలికున్న గాళ్ళు ఏదైతే ఆ 3 బటన్లు అనేది ఆఫ్ చేసి అవి ఆనకొండ కింద యువత రైట్ సైడు బండి కింద అనే టైర్ అనేది రోడ్డు మీద ఉండే బటన్ అనేది ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఉంటుంది అనమాట, ఏది ఆన్ ఉంటుంది అనమాట. అలా ఉండటం వల్ల ఏంటంటే 90% టైర్లు అనేవి మన టైర్లతో పోసుకుంటే అలా ఓవర్ ఉండటం వల్ల టైర్లు అనేవి తొందరగా అరిగిపోతాయి అనమాట. వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు ఎందుకు పెట్టారని చెప్పేసి అనుకోవద్దు. వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్ కోసం లేకపోతే ఏదో లైకుల కోసం అలా పెట్టుకుంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే అలా టైర్లు ఇప్పుడు వాళ్ళ టైర్లు చూడండి, కరెక్ట్ చూడాలంటే మన దగ్గర టైర్లు వేరు, వాళ్ళ టైర్లు వేరు. వాళ్ళు ఎంఆర్ఎఫ్ 90% వేస్తారా అయ్యారు నాకైతే తెలియదు. కానీ ఎలాంటి స్ప్రింగిల్ మెయింటైన్ చేసే వాళ్ళు ఏంటంటే 90% టైల్ అనేది మా ఎంఆర్ఎఫ్ టైల్ లాంటివి, సిఏటి టైల్ లాంటివి వేయరు అనమాట. అర్థమైంది కదా? వాళ్ళ టైర్లు అనేవి 90% స్ప్రింగిల్ అనేది మార్చారు. ఓకే, స్ప్రింగిల్ అనేది ఓవర్ పెట్టారు. షాకప్ గేర్ అనేది కూడా పెద్ద షాకప్ గేర్ పెట్టారు, దేనికి పెట్టారో తెలియకపోతారు కదా. షాకప్ గేర్ అనేది హెవీ పెట్టారు, టైర్లు అనేవి బాగా ఇలా వంకరకు వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే దాని టైర్లు కూడా మార్చారు, మీరు క్లియర్ చూస్తే అర్థమవుతుంది అన్నమాట వీడియోలలో. ఎలా ఉండటం వల్ల ఏంటంటే టైర్లు అనేది మనం మెయింటైన్ చేస్తే ఏమైందంటే మన వాళ్ళకి అతికిమించిన షాకప్ గేర్ ఓవర్ అనేది ఇట్లా లేపితే ఏమైందంటే టైర్లు అనేవి 90% టైర్లు అనేవి మీరు కొత్త టైర్లు వేస్తే కంపల్సరీ అరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే బటన్ అయితే మెయిన్ తొందరగా అరిగేది ఏంటంటే బటన్ అనమాట. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మేజర్ మిస్టేక్ జరిగేది ఏంటంటే బండి అనేది డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయకపోతే కంపల్సరీగా బండి అనేది ఈడ్చుకొట్టిద్ది అనమాట. వాళ్ళు ఏంటంటే కేరళ వాళ్ళు ఒకళ్ళిద్దరు దొరుకుంటారు, ఎలా దొరుకుంటారో మనకే తెలియదు. కాబట్టి వాళ్ళ తోలకం వేరు, మన తోలకం వేరు. మనం పొద్దున్న లేతే 10 మంది 8 మంది ఎక్కొచ్చింది, మనకి గిట్టుబాటు కాదు, తోలం కూడా మనం. కాబట్టి ఆ స్ప్రింగులు వేరు, ఈ స్ప్రింగులు వేరు. ఏ పాటికి కంపెనీ తయారీ విధం ఇప్పుడు ఎట్లా ఉంది, మనం వేసే స్ప్రింగులు ఎలా ఉన్నాయి ఆ టైపే వేసుకోవాలన్నమాట. అవి కూడా పద్ధతి ప్రకారం వేసుకోవాలి. దాంట్లో కూడా లెక్కలు ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో తింటే మీరు కూడా వేయించాలి అని చెప్పేసి మాట్లాడుకుంటే ఏదైనా కానీ ఒకసారి ఈ వీడియో చూసి దాని గురించి తెలుసుకున్నాక వేయించండి. అవి వేపిస్తే ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది, ఇవి వేస్తే ప్రాబ్లం అనేది 90% రాదు. ఎందుకంటే నేను ఏదో చెప్తున్నాను కాదు, 90% వేసినా చాలా మంది కూడా నడుతున్నాయి. కాదు ఏంటంటే నేను వాళ్ళకి వేసేటప్పుడు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారమే వాళ్ళు నడుచుకోవాలన్నమాట. ఎలా పడితే అలా కటింగ్లు అనేది ఇవ్వకూడదు, అలా ఉంటాయి అన్నమాట కొన్నిటికి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది దీనికి ఉంటుంది అనమాట. అలా కేరళ వాళ్ళకి వేపిద్దామని చెప్పేసి మాట్లాడుకుంటే వాళ్ళ టైర్లు మారవాలి,
వాళ్ళకి ఏం పెద్దామంటే చాలా జాగ్రత్త తోలుకోవాలి. ప్లస్ ఆ స్ప్రింగులు మనకి దొరకవు, వాళ్ళ షాకప్కి వెళ్ళి మనకి దొరకవు, మనకెళ్ళి ఉండవు. తర్వాత వచ్చేసి ఆ టైలు కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలన్నమాట. 6 నెలలు వస్తాయి, 5 నెలలు వస్తాయి మనకే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియో అనేది మీ డౌట్ మీద ఇంతే. ఈ వీడియో నచ్చలేక అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.